మీరు అలా చేయకండి. ఎవరిచ్చారు? చూడండి వచ్చారేంటి? ఎవరిచ్చారు? వచ్చారా? జానీ జానీ హాయ్ హాయ్, బాగున్నావా? జానీ బాగున్నావా? ఎప్పుడు వచ్చావు? రాత్రి వచ్చావా? రాత్రి వచ్చావా? మరి సరిగా తాతలు పొలిగిందా? జానీ అరే జానీ తాతలుకున్నాడా? నీ చుట్టానా? మా పిల్లలకి ఎంత బాగా మీరు శుభ్రంగా తాతలు వచ్చారా? తాతలుకున్నారా? మరి జానీ చుట్టాను జానీ చుట్టూ బాగున్నా? లేదా బాగుందన్నది అంతే. డానీ గారు పుట్టవా? ఎందుకు చుట్టు పట్టుకున్నా? మీరు చుట్టు పట్టుకుంటే ఏమన్నా కొట్టరా? మరి జాని చూడండి కొట్టాడంట. కొట్టొచ్చా? పక్కన కొట్టొచ్చా? మా పిల్లలు చాలా మంచి పిల్లలు. నీకులా కనుక తెలుసా? ఎలా అంటారా? మీరు అంటారా? బయట చూసుకున్నా ఎలా మీరు అంటారా? బయటికి రా చూసుకుందాం అంటారా? మంచి పిల్లలు మాట్లాడరా? సరే అనియా. లేదనియా, ఇందాక జానీ గడు కొడుసాడనియా. జానీ గడు బాగా అల్లచాడుడనియా. జానీ అల్ల చేస్తావా? మా పిల్లలు ఆడపిల్లలు మొక్కలు నన్ను మీరు అలాగే అలా చేస్తారా? మీరు మంచి పిల్లలు కదా? మీరు మంచి పిల్లలేనా? జానీ వీళ్ళందరూ మంచి పిల్లలు. నీకు దగ్గర అలా చేస్తారంట. అభిరామా? ఎక్కడున్నాడు అభిరామా? ఏడు అభిరామేడి? ఏడు అభిరామేడిరా? ఏడు అభిరామేడి? గ్రీన్ అల్ల చేస్తాడరా? మీ ఫ్రెండ్ ఏంటి? అవునా? ఏం కాదు. వీళ్ళందరూ కూడా సండే స్కూల్కి వెళ్తున్నారు. మీరందరూ సండే స్కూల్కి వెళ్తున్నారా? ఎంతమంది సండే స్కూల్కి వెళ్తున్నారు? అదిగో మరి నువ్వు వెళ్తున్నావు. లేదనియా, ఆపద చెప్పాడనేడు. సండే స్కూల్ పేరు చెప్పి బయట పప్పలు కొనిదరన్నా. ఎప్పుడు పప్పలు కొని ఆమె కొడతాడు, ఏమో కొడతాడు, అందరినీ గెలుతాడు, ఆపదలు ఆడతాడు.
జానీ మంచిగా ఉన్నాడా? అల్లరి చేస్తాడా? పాప డానీ ఏం చేస్తాడు? ఎదురుస్తున్నాడా? జానీ మా పిల్లలు అలాగే ఏం చేయదు తెలుసు. నువ్వు కూడా అలా చేసావా? డానీ జయశ్రీయా అబ్బా ఏ జయశ్రీ అబ్బా నిజమా? అమ్మ బాబోయ్ చాలా నమ్మకం ఉంది. నువ్వే ఆలోచిస్తున్నావు. మా పిల్లలు చాలా మంచి పిల్లలు తెలుసా? అది లేదని వీడు పెద్ద ఆపత్తాడని రోజు కొడుతుండని అసలు మా పిల్లలు అలా చేయరు తెలుసా? నాకు పట్టణానికి వెళ్తున్నారు మీరు ఎన్నిసార్లు గెలుస్తారు రోజుకి? మీరు అసలు గెలరా? పట్టణంలో కొట్టరా? ఏమి కాదు. మా పిల్లలందరూ చక్కగా సండే స్కూల్ వస్తుంది తెలుసా? డానీ అలా కొట్టవా? డానీ అన్నయ్య నువ్వు జానీ నువ్వు ఒకసారి కిందకి వెళ్ళిపో. నువ్వు వెళ్ళిపో. నేను డానీతో మాట్లాడతాను. నీ గురించి చక్కగా చెప్పను. సరేనా? అలాగే రేట ఉందా? రేట వస్తుందా? రాము రాము అన్నయ్య మరి నువ్వు బుద్ధిగా ఉన్నావా? నేను రోజు బుద్ధిగా ఉంటాను అన్నయ్య. ఇక్కడ జానీ గారు అందరినీ గెలుతూ బూతు మాట్లాడుతూ అబద్ధాలు ఆడుతూ ఉంటాడు అన్నయ్య. స్కూల్లో కూడా బాగా అల్లరి చేస్తూ ఉంటాడు అన్నయ్య. మరి చూసారా డానీ ఎంత మంచిగా ఉన్నాడో, కానీ జానీ అల్లరి చేస్తాడంట. అల్లరి చేయించాలగా మరి పిల్లలందరూ చేస్తారుగా. డానీ అన్నయ్య మరి నువ్వు అల్లరి చేసి ఉండవు కదా? అవునన్నయ్య, ముందు ఎప్పుడో చేసామన్నయ్య. నేను మా ఫ్రెండ్ ప్రతి ఆదివారం సండే స్కూల్కి అమ్మని చెప్పేవాడన్నయ్య. మేమిద్దరం కలిపి సండే స్కూల్కి వెళ్ళి దేవుడి వాక్యాలు, దేవుడి పాటలు, యాక్షన్ సాంగ్స్, మంచి మాటలు నేర్చుకున్నానన్నయ్య. అప్పటి నుంచి అల్లరి చేయడం మానేశానన్నయ్య. అవునన్నయ్య, అంతకుముందు కూడా నేను కూడా జానీ గారిలాగే బాగా అల్లరి చేసేవాడన్నయ్య. మరి మా పిల్లలు కూడా అల్లరి చేసేవాడు. అల్లరి చేస్తారా మీరు? బుద్ధిగా ఉంటారు మీరు అందరూ. ఎవరైతే యేసుని నమ్ముకుంటారో నమ్ముకున్న అందరూ కూడా ఎలా ఉండాలంటే బుద్ధిగా ఉండాలి. జానీ ఏంటి లాలా అంటున్నా? ఏ పాట పాడారు? వచ్చా మా పిల్లలు నేర్చుకున్నారా? మేకింగ్ వచ్చా? మేకింగ్ మనోడి వచ్చా? వచ్చా? జానీ వచ్చా? వచ్చే నీకు పాట? మరి నువ్వు పాటలు బాగా పాడుతావంట. డానీ చెప్పాడు నాకు. డానీ చెప్పా చూసామన్నయ్య. నేను జానీ కోసం మంచిగా చెప్పాను అన్నయ్య. జానీ చాలా మంచోడని, కానీ అల్లరి బాగా చేస్తాడు. అన్నయ్య సరే సరే జానీ జానీ మరి నీకులాగే డానీ కూడా
ఇదివరకు బాగా అలవాటు చేసేవాడు. అలవాటు చేసుకో తెలిసే నీకు. అయితే మరి డ్యాన్స్ చేసేవాడు బాగా మారిపోయాడు. డ్యాన్స్ చేసేవాడు బాగా మారిపోయాడు. మరి ఇప్పుడు ఎంత కోపం దెబ్బలాడుతున్నావు. నా ఎదురుగానే దెబ్బలాడుతున్నావు, మా ఎదురుగానే దెబ్బలాడుతున్నావు. అది దెబ్బలాడొచ్చా? మరి అది నువ్వు మంచిగా ఉండాలి కదా. మా పిల్లలందరూ చూడండి చక్కగా వాళ్ళందరూ సండే స్కూల్కి వెళ్తున్నారు. మీరు అందరూ అది మా పిల్లలు సండే స్కూల్కి వెళ్తున్నారు.